హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ మీల్ ఫర్ యూ. ఈరోజు మెంతి ఆకు కొబ్బరి తురుముతో ఫ్రై రెసిపీ చేయబోతున్నాను. ఇది యాక్చువల్గా తమిళ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేస్తారు. హెల్త్కి చాలా మంచిది. మెంతి ఆకులో ఐరన్, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే 100 గ్రాముల మెంతి ఆకులు 2 గ్రాములు మాత్రమే కార్బోహైడ్రేట్స్ అండ్ 1 గ్రామ్ ఫ్యాట్ ఉంటుంది. సో డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ నా వీడియోస్ మీ అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి బూస్టప్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో. ఇప్పుడు రెసిపీ ప్రిపరేషన్ చూద్దాం. కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. తరువాత ఒక 5-6 ఎండుమిర్చీలను తుంచి వేసుకోండి. ఇక్కడ కారానికి ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే వాడుతున్నాను. ఈ రెసిపీకి కారం వేయాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక ఒక 5-6 వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి. తరువాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్, టమాటాలు బాగా మగ్గడానికి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేస్తున్నాను. మెంతి ఆకులో చాలా తక్కువ ఉప్పు పడుతుంది. ఉప్పుని చూసుకొని వేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా రెసిపీస్లో సాల్ట్, ఆయిల్ తక్కువ వాడతాను. మేజర్ హెల్త్ ఇష్యూస్ ఆయిల్, సాల్ట్ వల్లనే వస్తుంది. మీరు కూడా హెల్తీగా తినాలి అనుకుంటే చాలా వరకు ఉప్పు, నూనెలు తగ్గించడానికి ట్రై చేయండి. తరువాత తగినంత పసుపు వేసుకొని కలపండి. టమాటాలు ఈ విధంగా కంప్లీట్గా ఫ్రై అయ్యాక మెంతి ఆకును వేసుకోండి. మెంతి ఆకు జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో ఉడికిపోతుంది. అండ్ లిడ్ పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. ఏ వెజీస్ అయినా ఓవర్గా కుక్ చేయకూడదు. అలా చేస్తే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి. సో యావరేజ్గా కుకింగ్ టైం చూసుకొని చేయండి. మెంతి ఆకు ఫ్రై అయ్యాక 1/2 కొబ్బరి తురుము మొత్తం వేసుకున్నాను. ఇక్కడ కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అండ్ మెంతి ఆకులో ఉండే చేదుని కూడా ఈ కొబ్బరి బ్యాలెన్స్ చేస్తుంది. కొబ్బరి వేసుకున్నాక ఎగ్జాక్ట్గా 3 మినిట్స్లో డిష్ రెడీ అవుతుంది. అంతకన్నా ఎక్కువసేపు ఫ్రై చేస్తే టేస్ట్ బాగుండదు. కొబ్బరి మాడిపోయే అవకాశం ఉంటుంది. సో చూసుకొని చేయండి. నాకు అయితే 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అయింది. సో ఫైనల్గా మెంతి ఆకు కొబ్బరి ఫ్రై రెడీ అయింది. అసలు చేదు అనేదే ఉండదు. మెంతి ఆకు గిల్లడానికి మాత్రమే కొంచెం టైం పడుతుందండి. బట్ కుకింగ్ టైం మాత్రం వితిన్ 15 మినిట్స్లోనే రెడీ అవుతుంది. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్లో మునగాకు ఫ్రై కూడా చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.